హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చూపిస్తా ఉన్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మెష్ డోర్లు క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ నేను యూట్యూబ్లో చూసి అది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఒక 1+1 ఆఫర్ అనమాట. ఒక ప్రోడక్ట్కి ఒకటి ఫ్రీ, ఒక స్క్రబ్బర్ ఇచ్చారు. దీంతో గ్లాసులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనం మెష్ డోర్లు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 430 రూపీస్ అండి. మంచి ప్రోడక్ట్ ఇది, నాకైతే చాలా ఈజీగా అనిపించింది. 1+1 ఆఫర్ అన్నమాట. ఇది ఎలాగా ఉంటుందో చూడండి. ఒక పక్కన ఒక బ్రష్ లాగా ఇచ్చాడు, అది మెష్ డోర్లు క్లీన్ చేసుకోవడానికి. ఇది మెష్ డోర్లు క్లీన్ చేసుకోవడానికి. తర్వాత ఇటువైపు ఏమో గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. నేను ఇప్పుడు గ్లాస్ క్లీన్ చేయడం చెప్పట్లేదు, అది ఇంకోసారి చూద్దాము. ప్రస్తుతానికైతే మెష్ డోర్లు ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. అది అట్లాగా ఫిక్స్ చేసుకోవాలి. స్క్రబ్బర్ ఉంది ఇచ్చారు కదా, స్క్రబ్బర్తో గ్లాసు తడుపుకుని కొంచెం మనం ఏదైనా లిక్విడ్తో తడుపుకుని దీంతో క్లీన్ చేసుకోవాలి. అది ఎప్పుడు మరొక వీడియోలో చూద్దాం. ఇటు మాత్రం మెష్ డోర్లు క్లీన్ చేసుకోవాలి. ఇది ఎక్స్టెన్షన్ అండి. ఇప్పుడు మనకు ఈ బ్రష్ అందలేదనుకోండి, ఈ హ్యాండిల్ మనం ఫిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. అట్లా ఫిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ హైట్గా ఉన్నవి క్లీన్ చేయలేం కదా, అప్పుడు ఇది ఎక్స్టెన్షన్ పెట్టుకుని వాడుకోవాలి. ఇట్లాగనమాట. ఇదండి ఎక్స్టెన్షన్. అలా పెట్టుకుంటే పొడిగా వస్తుంది అనమాట. మనకి హైట్లో ఉన్నాయి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా అలా వాడుకోవాలి. ఇప్పుడు ఈ మెష్ డోర్ చూడండి ఎంత పట్టేసి ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి. ఇలా చూసారా, ఎట్లా పొగలాగా వచ్చేస్తుంది కదా డస్ట్. అది మెయిన్ అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. రెండు పక్కల కూడా మనం అట్లా క్లీన్ చేసుకుంటే వెంటనే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది డోరు. మీకు తేడా తెలుస్తుంది కదా, ఎంత బాగా క్లీన్ అవుతుందో. అది చూసారా, అదంతా డస్టేనండి. బాగా ఈజీగా అవుతుంది. మీకు యూట్యూబ్లో చూసుకుంటే మీకు ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది. మీరు అవసరం అనుకుంటే తెప్పించుకోండి. Thank you for watching. Please like, share and subscribe. Thank you.